వీటిల్లో ఇది ఎలా వచ్చింది అనేది నాకైతే అర్థం కాలేదు. హలో, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇండియన్ స్టోర్ నుంచి గానీ ఇక్కడ అమెరికన్ స్టోర్ నుంచి గానీ వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు ప్రతిదీ ఇలా నీట్ గా క్లీన్ చేసుకొని వాష్ చేసిన తర్వాత డ్రై చేసుకొని అది స్టోర్ చేసుకోవడం అలవాటు. ఇంకా ఎక్కువగా ఉన్నాయి అంటే ఫ్రీజర్ లో స్టోర్ చేయడము, లేకపోతే తక్కువగా ఉన్నాయి పాడైపోయే లోపలే యూజ్ చేసేస్తాను అనుకుంటే నేను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఇలాగ గ్రీన్ చిల్లీస్ నేను ఎక్కువ అయితే తీసుకొచ్చాను ఈసారి. దాన్ని క్లీన్ చేస్తున్నప్పుడు అయితే నాకు ఇలాగా బెలూన్ అయితే కనిపించింది. ఇలాగా అంత పెద్దదైతే మనకి కనిపిస్తుంది, అర్థమవుతుంది దాంట్లో ఉంది అని. కానీ కొన్నిసార్లు ఏంటంటే చిన్న చిన్నవి ఉంటాయి, అవి మనకి కనపడకపోతే ఇంకా మనం డైరెక్ట్ గా ఫుడ్ లో వేసేసుకొని కుక్ చేసుకొని తినే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే మీరు ఇలాగా నీట్ గా క్లీన్ చేసుకొని ప్రతిదీ చెక్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఇంకా కుక్ చేసుకునేటప్పుడు హడావిడిగా చేసుకుంటాం కాబట్టి అలాంటప్పుడుకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉంటాయి. నేను అలాగా స్టోర్ చేసుకుంటాను ఎవ్రీ టైమ్. ఇన్ని గ్రీన్ చిల్లీస్ నేను ఎలా స్టోర్ చేసుకున్నాను అనేది తెలుసుకోవాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందు వీడియోస్ లో మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.